హైదరాబాద్లో హౌసెస్ కొనాలనుకుంటున్నారా? మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ హోమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మే వాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనే వాళ్ళు ఎలాగైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు అయితే ఒకటి మంచి లొకేషన్లో మన గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉండే కాలనీలో అయితే మరి ఈరోజు అయితే ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటరు, బోర్ వాటరు, అలాగే చూసుకుంటే మనకు నార్త్ వెస్ట్ కార్నరు, మరి నార్త్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, అలాగే వెస్ట్ కూడా మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే అవైలబుల్ ఉంది. దీనికి వచ్చేసి మరి 2 బెడ్రూమ్స్ అలాగే 3 వాష్రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనం చూసుకోవచ్చు మరి ఏదైతే నార్త్ ఫేసింగ్లో 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. ఇక్కడ పార్కింగ్ చూసుకోవచ్చు. పార్కింగ్ అయితే మనకి ఇందులో ఒకటి 4 వీలర్ కార్ పెట్టుకోవడానికి అయితే చాలా స్పేసెస్గా అయితే అవైలబుల్ ఉందని కూడా దీనికి చూసుకోవచ్చు. మరి ఇది వచ్చేసి మనకు దీనికి బోరు, మున్సిపల్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాలనీ కూడా మనకు ఏంటంటే కాలనీ కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉండే కాలనీలో అయితే మొత్తం అయితే ఇది కాలనీ కూడా ఫామ్ అయిపోయింది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఓనరు దగ్గరుండి ఈ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడం అయితే జరిగింది. ఓనరు దగ్గరుండి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. బిల్డింగ్ వచ్చేసి మనకు ఎక్కడ కూడా ఒక చిన్న క్రాక్ లేకుండా మరి ఓనరు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. అంటే కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే బిల్డింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే దీనికైతే మరి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అలాగే చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ ప్రాపర్టీకి అయితే అవైలబుల్లో ఉంది. హాల్ చూసుకోవచ్చు. మనకు హాల్ కూడా 4 మూలలు కూడా స్క్వేర్లో ఉన్నాయి. 4 మూలలు కూడా స్క్వేర్లో ఉన్నది. సోఫా సెట్స్ కూడా చూసుకోవచ్చు. మనం సోఫా సెట్స్ ఇక్కడ వేసుకున్నా కూడా టీవీ చూడడానికి కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకు అందులో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఈ ప్రాపర్టీకి అయితే ఇందులో వచ్చి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉన్నది. ఈ ఏరియాలో అయితే మనకు స్కూల్స్ కానీ మరి హాస్పిటల్స్ కానీ నియర్ బైలో అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ ఏరియాలో అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చూసుకోవచ్చు మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఆల్మోస్ట్గా ఒకటి కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా చుట్టూ కూడా మనకు ప్లేస్ అయితే ఉన్నది. ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనము ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్ ఇక్కడ వేసినా కూడా మనకు చుట్టూ కూడా మనకు స్పేస్ అయితే ప్లేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మరి కిచెన్లో అయితే మనకు కిచెన్లో పూజగాయలు అయితే టోటల్గా అయితే మరి కబోర్డ్ వర్క్ కూడా దీనికైతే ప్రాపర్టీకి కబోర్డ్ వర్క్ కూడా చూశారు. పైన చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు. మరి కింద కూడా ఫ్లోరింగ్ విషయంలో కూడా మరి టైల్స్ అలాగే లో క్వాలిటీ మార్బల్స్ కాకుండా మంచి కాస్ట్తో కూడుకున్న దీనికి మార్బల్స్ కూడా దీనికి మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కిచెన్లో చూడవచ్చు. మనము కిచెన్లో వచ్చేసి మనకు పూజ గది కూడా సపరేట్గా ఒకటి ఫర్నిచర్ వర్క్ చేశారు. మన కిచెన్లో చూసుకుంటే కూడా చాలా స్పేషియస్గా ఉంది కిచెన్. ఎందుకంటే మనకు బెడ్రూమ్ సైజులు కూడా చాలా పెద్దగా వచ్చినాయి. ఎందుకంటే మనకు డైమెన్షన్ అనేది ఏ ప్రాపర్టీకైనా ఓపెన్ ప్లాట్కైనా డైమెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. డైమెన్షన్ బాగుండడం వల్ల ఏంటంటే మనకు బెడ్రూమ్ సైజెస్ కానీ మరి అలాగే కిచెన్ కూడా మనకు ఎక్కువ ప్లేస్ రావడానికి అయితే అవకాశం. మరి దీని డైమెన్షన్ చూసుకుంటే 25x45, 25x45, 125 స్క్వేర్ యార్డు. మనకు నార్త్ వెస్ట్ కార్నర్ ఉంది. మరి నార్త్ కూడా వాస్తు ప్రకారం కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈశాన్యములకు మరి బోర్ వేశారు వాస్తు ప్రకారం. ఇది వచ్చేసి మన లొకేషన్ కూడా చూసుకుంటే లొకేషన్ కానీ మరి ప్రైస్ విషయం చూసుకుంటే లొకేషన్ వచ్చేసి మనకి ఎల్బీనగర్ నుంచి అయితే ఎల్బీనగర్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే మాత్రం మనకు 8 నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 8 నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకు 65 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. 65 లక్షలతో ప్రైస్ కోడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అనేది కూడా ఫిక్స్డ్ ఏం కాదు. ప్రైస్ అయితే కొంచెం నెగోషియబుల్ ఉంటుంది. మరి ఈ ఏరియాలో అయితే తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో 100 స్క్వేర్ యార్డ్ మీకు 60 లక్షలు అయితే 60 నుంచి 62 లక్షలు అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. డైమెన్షన్ చాలా బాగుంది. నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంది. మరి బడంగపేట ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు బడంగపేట మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. నాదర్గుల్ విలేజ్ మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో 100 ఫీట్ నుంచి 1 నుంచి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా అయితే
పైన స్క్రోల్ నెంబర్ కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో హౌసెస్ కానీ మరి ఓపెన్ ప్లాట్స్ పైన బ్యాంక్ లోన్స్ కానీ ఈ ఏరియాలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ సైడ్ మరి మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే పైన స్క్రోల్ నెంబర్ కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ మరి మీకు నచ్చే ప్రాపర్టీ మరి మీ ముందుకు తీసుకోవడానికి అయితే మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.